ఈరోజు బంగారుపాళ్యం ముందు చెప్పినట్లుగానే 9వ తారీఖు అన్నారు. ఈరోజు వెళ్ళి మామిడి రైతుల పరామర్శ అన్నారు. మళ్ళీ యథావిధిగానే మాకు ఎక్కువ మందితో వెళ్తాం, 10,000 మందికి పర్మిషన్ అన్నారు. లేదు, మీరు వెళ్ళేది పరామర్శకని మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి రైతుల కోసం వెళ్తున్నారు తప్ప మీరేమీ ప్రదర్శన కోసం వెళ్ళట్లేదు, అదేమీ ర్యాలీ కాదని చెప్పేసి 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. హెలిప్యాడ్ అక్కడ నిర్మించారు. తాత్కాలికంగా పోలీసులను కూడా భారీ ఎత్తున మోహరించారు. ముందస్తు అరెస్టులు కూడా జరిగినాయి. ఎప్పుడైతే మొబిలైజేషన్ జరుగుతుంది ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు జిల్లాల నుంచి అని చెప్పేసి తెలిసిందో, అలాగే వాళ్ళకి టార్గెట్లు కూడా పెట్టారని చెప్పేసి అన్నారు. ఇన్ని కార్లు కావాలి, మండలానికి ఇన్ని కార్లు, 100 కార్లు అని చెప్పేసి బైక్ ర్యాలీలతో బైకులు కూడా రావాలని చెప్పేసి దానికి తగ్గట్టుగానే అఫ్కోర్స్ స్వచ్ఛందంగా కూడా వస్తారు, కాదని ఎవరంటారు, కానీ మొబిలైజేషన్ అయితే జరిగింది. అది నిర్వివాదాంశం. మరి అది ప్రశాంతంగా జరిగిందంటే ఈరోజు కూడా అంతే, వాదోపవాదాలు, తోపులాటలు. అట్లీస్ట్ ఏంటంటే బిగ్ రిలీఫ్, ఎటువంటి మేజర్ ఇన్సిడెంట్ జరగకపోవటం, ప్రాణాపాయాలు దాకా రాకపోవటం, ఒక కార్యకర్త, వైసీపీ కార్యకర్త నాయకురాలే అక్కడ కింద పట్టిపోవటం తప్ప ఇంక వేరేదేం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా జరగకూడదు, 2 లాఠీచార్జ్ చేశారని చెప్పేసి పోలీసులతో వాగ్వాదం. ఓ పక్క నుంచి బ్యాక్గ్రౌండ్లో డిఎస్పీని రప్ప నరికేయండి అని చెప్పేసి మాట్లాడటం. అఫ్కోర్స్ అవన్నీ వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, కానీ అక్కడున్న వాతావరణం గురించి చెప్పుకోవాలంటే అది. తీరా చూస్తే అక్కడ రైతుల కన్నా కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులే ఎక్కువ ఉన్నారు. ముందు జాగ్రత్త తీసుకోవడం మూలంగా, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం మూలంగా కొంత ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసినట్లుగానే భావించాలి. ఎట్ ది సేమ్ టైం యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిమ్మల్ని కూడా పట్టించుకోడు, చివరికి మిమ్మల్ని కూడా వదిలేస్తాడు, నేనే మళ్ళీ మీకు సేవియర్ నేను కూడా వారికి ఒక హితబోధ కూడా చేశారు. సార్, ఓవరాల్గా ఎలా చూడాలి సార్? రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేసినట్లుగా ఉందా, లేదంటే కనుక ఒక వైసీపీ ర్యాలీ లాగా ఉంది ఈరోజు బంగారుపాళ్యం పర్యటన? ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి దాన్ని మనం పరిశీలనలోకి తీసుకోవాలి. పొగాకు సమస్య అది రచ్చ అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది, ఎందుకు కదలలేదు అనేటువంటిది పొదుగుల దగ్గర నుంచి మనం చూసేట్లయితే, మిర్చి అంతకుముందు మిర్చి కూడా ధరల పతనం అనేటువంటిది రైతుల్లో ఆందోళన వచ్చినటువంటి అంశం. ఇప్పుడు తాజాగా మామిడి ధరల పతనం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మేలుకొని ఈ అంశాల గురించి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, లేదా మార్కెట్ మాయాజాలాన్ని అరికట్టడంలో ఎందుకు విఫలమైంది అనేటువంటిది ముందుగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని, ఆ విధమైనటువంటి చురుకుదనాన్ని కూటమి ప్రభుత్వం ప్రదర్శించుంటే జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే మిగిలినటువంటి పార్టీలకు ఇలాంటి అవకాశం వచ్చి ఉండేది కాదు అనేది ముందుగా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అతిగా వ్యవహరించడం, శాంతి భద్రతల సమస్యని సృష్టించడానికి ప్రయత్నించడం అనేటువంటి కోణాలు డెఫినెట్ గా ఉన్నాయి. వాటిని మనం విమర్శించాల్సిందే, వాటిని తప్పుపట్టాల్సినటువంటి, వాటిని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకని ప్రభుత్వం ఏ విధంగా ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటే ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్ళారు. మరి ఈ మామిడి మార్కెటింగ్ సంక్షోభం అనేటువంటిది ఇవాళ నిన్న తలెత్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం కాదు కదా. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? ఇప్పటికీ పొగాకు సమస్య మార్కెటింగ్ రైతాంగం ఎదుర్కొంటూనే ఉంది. ఏదో అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి హడావుడి చేయడం తప్ప ఇప్పటికైనా మరి మామిడి విషయంలో ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి తెలియదా?
ఆయన ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పంట, దాని మీద వేలాది మంది రైతులు ఆధారపడి ఉంటారు. వాళ్ళకి మార్కెట్ ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చి పల్పు కంపెనీలు వాళ్ళని ఆ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే మరి ఏమి ప్రభుత్వం ఏమి వాళ్ళకి సాయం చేసింది, ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది అనేటువంటిది ముందు ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి అనుమతికి భిన్నంగా రైతుల్ని కొంతమందిని సమీకరించి ఉండొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ సమస్య లేకపోతే రైతాంగం, ఇతర రైతాంగం కూడా అక్కడికి వచ్చారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సమస్య లేకపోతే రైతాంగం రాదు కదా. అందుకని అసలు అటువంటి అవకాశం ఎందుకు ఇస్తా ఉంది ప్రభుత్వం అనేది ముందుగా మనం చర్చించాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని తప్పుపట్టాలనేది నా అభిప్రాయం. లోన జగన్మోహన్ రెడ్డి గారు మనకి 1, 2, 3, 4 ఈ ఉదంతాలన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన లేదా వైసీపీ ఆలోచన ఏమిటో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా అంటే ప్రభుత్వ వైఫల్యం రైతుల పట్ల కావచ్చు, లేదా కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి అంశాల గురించి అని మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకు అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూల్చేయిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవి పట్టలేదు. వాళ్ళకి పరామర్శకు కానీ లేకపోతే సానుభూతికి కానీ ఆయన ఏమి అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు. మరి ఎందుకని కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి అంశాల మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు స్పందిస్తున్నారు అనేటువంటిది చూసినప్పుడు మనకి డెఫినెట్ గా దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ వ్యూహం అనేది మనకి కనిపిస్తా ఉంది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా, లేకపోతే మరొక ప్రజల ఆందోళన తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికైనా ఏమైనా అవగతమైందా అనేటువంటిది ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపే చూస్తూ రెండో వైపు వైఫల్యాన్ని మనం కనుక విస్మరించేట్లయితే అది పాక్షికంగా ఉంటుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వైసీపీ కార్యకర్తలను అదుపు చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. అదుపు తప్పినటువంటి వాళ్ళకి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఉదాహరణకు అసంఘటిత రంగ కార్మికులు, దాదాపు 1 కోటి మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేతన సవరణ చేయలేదు. గఫూర్ గారికి నాకంటే బాగా తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సవరణ తప్ప మరి ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎందుకని మాట్లాడలేదు? ఇట్లాంటి సమస్యలు 1 కోటి మంది, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అనేటువంటి కొన్ని వేల మంది, అదేవిధంగా పొగాకు రైతులు అనేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాదు. కానీ అసంఘటిత రంగ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేవిధంగా పని గంటల పెంపుకు సంబంధించి కూడా మరి ఒక నిర్ణయం జరిగిందని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎందుకని చేయట్లేదు? అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎవరి రాజకీయం వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆ రాజకీయంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాన్ని ఒక ప్రచారానికి మాత్రమే 3 పార్టీల కూటమి ఉపయోగించుకుంటాం తప్ప అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవడం లేదు, ముందస్తు విధానాలను అనుసరించట్లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్.